అధికార ప్రతిపక్ష పార్టీల అభ్యర్థుల మాయమాటలు నమ్మి కావలి నియోజకవర్గ ప్రజలు మరోసారి మోసపోవద్దని కావలి స్వతంత్ర అభ్యర్థి పసుపులేటి సుధాకర్ సతీమణి పసుపులేటి సుగుణమ్మ తెలిపారు. కావలి పట్టణంలోని పలు వార్డుల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన ఆమె స్థానికుల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తుందన్నారు. తమకు ఎలాంటి పదవులు లేకపోయినా పుట్టిన ఊరి కోసం సొంత నిధులతో సేవా కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించామని తెలిపారు. కరోనా కష్టకాలంలో ప్రతి ఇంటికి నిత్యావసరాల నుంచి అవసరమైన అన్ని రకాల వస్తువులను పంపించామన్నారు. గ్రామాల్లో విద్యుత్ దీపాలు, నీటి వసతి కల్పించామని, ప్రజలంతా తమ వైపే ఉన్నారని అన్నారు. ప్రధానంగా బడుగు బలహీన వర్గాల నుంచి పోటీ చేస్తున్న సుధాకర్కు కావలి ప్రజలు మద్దతుగా ఉన్నారని, ఎన్నికల్లో తాము భారీ మెజార్టీతో గెలుపొందబోతున్నామని సుగుణమ్మ వెల్లడించారు. మేము 28వ వార్డులో ఉన్నాము. నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రతి వార్డులో కూడా మమ్మల్ని గుర్తించి గ్లాస్ గుర్తొచ్చింది. పసుపులేటి సుధాకర్ గారు, ఆయన భార్య వచ్చారు మా దగ్గరికి అని ప్రజలు కూడా మమ్మల్ని వాళ్ళ కుటుంబంలాగా ఆదరిస్తున్నారు. నేను ఈరోజు ఏ రోజైనా కానీ మేము తిరిగినప్పటి నుంచి కావలి సభ్యులు మా కుటుంబ సభ్యులు అని చెప్తున్నాను. అది ఎవరైనా కానీ, మన ముస్లిం సోదరులు కానీ, అన్నవాళ్ళు కానీ, ఎవరైనా కానీ నాకు ఒక సొంత కుటుంబంలాగా అనుకుంటాను. అలాగే చూస్తున్నాను నన్ను అందరూ కూడా. నిన్న 31 వార్డుకి వెళ్ళాము. నాకు నిజంగా కళ్ళ నీళ్ళు వచ్చినాయి. మీరు మధ్యతరగతి వాళ్ళు, మంచి సెటిల్ అయిన వాళ్ళు అందరూ ఉన్నారు. కావల్లో వ్యాపారస్తులు ఉన్నారు. మీ గురించి ఆలోచించకపోయినా పేదవాళ్ళ గురించి ఆలోచించండి. ఒకవేళ మీరందరూ కూడా ఇబ్బంది పడ్డారు. ప్రతి ఒక్కళ్ళు ఇబ్బంది పడ్డ వాళ్ళకి తెలుసు మేము ఎంత ఇబ్బంది పడ్డామనేది. దాన్ని మీరు గుర్తు చేసుకోండి. మళ్ళీ వాళ్ళ మాయ మాటల్లోకి వెళ్ళి సరే ఈసారి చేస్తారేమోనని అట్లా అనుకోకుండా బడుగు బలహీన వర్గాల కోసం మనం ఎంతో కష్టపడి ముందుకొచ్చాము. మీరు మాకు సహాయం చేస్తే తప్పకుండా మనం కావలి అభివృద్ధి చూస్తాం. మాలో ఎటువంటి స్వార్థం లేదు. మేము మీ కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళం. ఎప్పుడూ తప్పులు చేయము. మీరు ఐడెంటిఫై చేయండి మమ్మల్ని, మా పనులు చూడండి. వీళ్ళు లేదు కరెక్ట్ చేయట్లేదు అనిపిస్తే నిజంగానే మాకు సహాయం చేయక్కర్లేదు. కానీ వీళ్ళు కరెక్ట్గా చేసేవాళ్ళు, 10 మంది సహాయం చేసేవాళ్ళు అంటే మీరందరూ కూడా కావాలి ప్రజలకి అందరికీ నేను ఒకటే విన్నవించుకుంటున్నాను. మీరు తప్పకుండా ఆదరించండి, సహాయం చేయండి, సుధాకర్ గారిని గెలిపించండి అని కోరుకుంటున్నాను.